ఓకే, ఫెనాల్స్ యొక్క నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ ఏంటంటే ఫ్రైస్ రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ అంటే సేమ్ మాలిక్యూల్లో ఉన్న ఒక గ్రూప్ అనేది అదే మాలిక్యూల్లోకి రీఅరేంజ్ అవుతుంది, అందుకోసం దీన్ని ఏమంటాం అంటే ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ అని చెప్పాం. ఆ నెక్స్ట్ వన్, ఈ ఫ్రైస్ రీఅరేంజ్మెంట్లో ఏం చేస్తాం అంటే ఫెనాల్ని డైరెక్ట్గా ఫెనాల్గా తీసుకోకుండా ఫెనైల్ ఎస్టేట్గా తీసుకుంటాం, ఫెనైల్ ఎస్టర్గా తీసుకుంటాం. ఫెనైల్ ఎస్టర్ అంటే ఫర్ సపోజు ఫెనాల్ అంటే ఇది, ఫెనాల్ అంటే కాంపౌండ్, ఇది హైడ్రోజన్ రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో సి డబుల్ బాండ్ ఓ CH3 గ్రూప్ తీసుకుంటాం అన్నమాట. ఇది ఎస్టర్ అన్నమాట, ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఆర్ డాష్ అంటే ఆర్ అనేది CH3, నెక్స్ట్ సి డబుల్ బాండ్ ఓ, తర్వాత ఓ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఆ ఆక్సిజన్కి ఆ ఓకి డైరెక్ట్గా ఇంకొక రింగ్ ఆర్ డాష్ అనే కాంపౌండ్ ఏర్పడింది. ఆ కాంపౌండ్ ఎవరంటే అరోమాటిక్ రింగు. అందుకోసం ఫెనాల్ని ఏ ఫామ్లో తీసుకుంటాం అంటే ఫెనైల్ ఎస్టర్ ఫామ్లో తీసుకుంటాం. ఈ ఫెనైల్ ఎస్టర్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే ఎన్హైడ్రస్ అల్యూమినియం ట్రైక్లోరైడ్, ఎన్హైడ్రస్ అల్యూమినియం ట్రైక్లోరైడ్ అంటే AlCl3తో ట్రీట్ చేశాను అనమాట. ట్రీట్ చేయడం అంటే ఇక్కడ హీట్ చేశాను, అంటే ఫెనైల్ ఎస్టర్ని అల్యూమినియం ట్రైక్లోరైడ్ని తీసుకొని హీట్ చేశాను. హీట్ చేస్తే మనకి ఎవరు వచ్చారంటే ఎస్టోన్స్ వచ్చారు. ఏ ఎస్టోన్స్ అంటే అరోమాటిక్ ఎస్టోన్స్. ఎస్టోన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, జనరల్ ఫార్ములా ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఆర్ డాష్ ఆరో ఏదన్నా ఎస్టోన్ అంటాం. అలాంటి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ రెండు ఒకటేమో ఆర్, ఇంకోటి ఆర్ డాష్, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఆర్ డాష్ అనేది ఏమవుతుందంటే యారోమేటిక్ రింగ్ రింగ్ అవుతుందన్నమాట. అందుకోసం ఈ కాంపౌండ్స్ని ఏమంటామంటే యారోమేటిక్ కీటోన్స్ అని చెప్తున్నాం. ఆ యారోమేటిక్ కీటోన్స్ ఏంటంటే మనకు వచ్చింది ఆర్థో హైడ్రాక్సీ ఎస్టోఫినాన్ అనే ఒక కాంపౌండ్, నెక్స్ట్ ఫారా హైడ్రాక్సీ ఎస్టోఫినాన్ అనే ఒక కాంపౌండ్ మాత్రం ఫామ్ అయిందన్నమాట. ఓకే, ఒకసారి చూస్తే ఫెనైల్ ఎస్టర్ని తీసుకున్నాను, అల్యూమినియం ట్రైక్లోరైడ్తో హీట్ చేశాను. హీట్ చేస్తే మనకి ఆర్థో హైడ్రాక్సీ ఎస్టోఫినోను, పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఓకే, మెకానిజం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ మెకానిజం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎవరిని తీసుకున్నామంటే ఫెనైల్ ఎస్టేట్ని తీసుకున్నాను. ఫెనైల్ ఎస్టేట్ని తీసుకొని ఎన్హైడ్రస్ అల్యూమినియం ట్రైక్లోరైడ్తో ట్రీట్ చేశాను. అయితే ఫెనైల్ ఎస్టేట్లో ఆక్సిజన్ మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ అల్యూమినియం ట్రైక్లోరైడ్ తీసుకుంటే ఒక వేకెంట్ ఆర్బిటాల్ అనేది ఉంటుంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ వేకెంట్ ఆర్బిటాల్ మనకి ఆక్సిజన్ అనేది డొనేట్ చేసి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. ఆ బాండ్ ఎవరెవరికి మధ్యలో ఫామ్ అవుతుందంటే అల్యూమినియంకి ఆక్సిజన్కి మధ్య బాండ్ ఫామ్ అయింది. ఇదిగో న్యూగో బాండ్ ఫామ్ అయింది, ఆక్సిజన్కి అల్యూమినియంకి మధ్య ఫామ్ అయింది. అయితే రిజల్టెంట్ ఏమైందంటే ఈ బాండ్ ఫామ్ అవడం వల్ల టేల్ అనేది ఆక్సిజన్ వైపుకి ఉందాం కాబట్టి ఆక్సిజన్ మనకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, హెడ్ అనేది అల్యూమినియం వైపుకి వచ్చింది కాబట్టి అల్యూమినియం మనకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. అయితే ఆక్సిజన్ అనేది పాజిటివ్ ఛార్జ్ని బేర్ చేయలేదు, అలాగే అల్యూమినియం అనేది నెగిటివ్ ఛార్జ్ని బేర్ చేయలేదు. ఆక్సిజన్ అనేది ఎందుకు పాజిటివ్ ఛార్జ్ని బేర్ చేయలేదంటే ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్, అందుకోసం అది ఎప్పుడూ నెగిటివ్గా ఉండడానికి ఇష్టపడుతుంది లేదా న్యూట్రల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకోసం ఆ పాజిటివ్ ఛార్జ్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం అది ఏం చేస్తుందంటే ఆక్సిజన్కి సి డబుల్ బాండ్ ఓ CH3 మధ్యలో ఉన్న ఈ బాండ్ని బ్రేక్ చేసుకుంటుంది అన్నమాట. ఎలా బ్రేక్ చేసుకుంటుంది అంటే ఈ బాండ్ అనేది సి డబుల్ బాండ్ ఓ వైపుకి మైగ్రేట్ అయ్యేటట్టు బ్రేక్ చేసుకుంటుంది. అలా మైగ్రేట్ అవడం వల్ల సి డబుల్ బాండ్ ఓ గ్రూప్కి ఈ బాండ్ అనేది ఆక్సిజన్ వైపుకి మైగ్రేట్ అయ్యేటట్టు బ్రేక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ వైపుకి బాండ్ అనేది మైగ్రేట్ అయిందో ఆటోమేటిక్గా ఆక్సిజన్కి ఏ ఛార్జ్ వస్తుంది అంటే నెగిటివ్ ఛార్జ్. ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి పాజిటివ్ నెగిటివ్ కలిసి న్యూట్రల్ అవుతుంది అనమాట. ఓకే, న్యూట్రల్ అయ్యి CH3 సి డబుల్ బాండ్ ఓ ప్లస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇదిగో CH3 సి డబుల్ బాండ్ ఓ ప్లస్ అనేది బయటకు వెళ్ళింది కాబట్టి మైనస్ అని ఇండికేషన్ చేశాను. నెక్స్ట్ అల్యూమినియం కూడా న్యూట్రల్ అవుతుంది. ఎందుకు అల్యూమినియం న్యూట్రల్ అవుతుందంటే అల్యూమినియం అనేది మెటల్ ఆల్వేస్ అనేది పాజిటివ్గా ఉండడానికి ఇష్టపడుతుంది తప్ప నెగిటివ్గా ఉండడానికి ఇష్టపడదు. అందుకోసం లేదా న్యూట్రల్గా ఉండడానికని ఇష్టపడుతుంది. న్యూట్రలైజ్ చేసుకోవడం కోసం అల్యూమినియం ఏం చేస్తుందంటే అల్యూమినియం దగ్గర 3 క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి, 3 క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. ఆ 3 క్లోరిన్ యాటమ్స్లో ఒక క్లోరిన్ యాటమ్ అనేది Cl మైనస్గా బయటకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది అనమాట. Cl మైనస్గా బయటకు వెళ్ళిపోవడం అంటే ఈ బాండ్ అనేది క్లోరిన్ వైపుకు మైగ్రేట్ అవుతుంది. క్లోరిన్ వైపుకు మైగ్రేట్ అయితే హెడ్ అనేది క్లోరిన్ వైపుగా ఉంది కాబట్టి క్లోరిన్ మ్యాన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ అల్యూమినియం వైపు టేల్ ఉంది కాబట్టి అల్యూమినియం మ్యాన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఆల్రెడీ అల్యూమినియం ఉన్న నెగిటివ్ కలిసి న్యూట్రల్ అవుతుందన్నమాట. న్యూట్రల్ అయితే మనకు వచ్చే కాంపౌండ్ ఇది అంటే AlCl2. ఇది రిజల్టెంట్. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఆక్సిజన్ మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. న్యూట్రల్ అయితే ఆక్సిజన్ మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ రింగ్తో కాంజుగేషన్లో ఉండడం వల్ల రింగ్ వైపుకు మైగ్రేట్ అయినాయి. ఇలా మైగ్రేట్ అవడం వల్ల ఇక్కడ ఒక న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిజన్కి కార్బన్కి మధ్య ఒక న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. ఆ నెక్స్ట్ కార్బన్కి 5 బాండ్స్ అయిపోతున్నాయి కాబట్టి
ఈ బాండ్ అనేది ఇటువైపు ఆర్థో పొజిషన్ మైగ్రేట్ అయిందన్నమాట. ఆర్థో పొజిషన్ మైగ్రేట్ అయితే ఛార్జ్ ఏమైందంటే ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ కార్బన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మనకి CH3C+O గ్రూప్ అనేది ఆల్రెడీ కాంపౌండ్ ఆ మిక్సర్లోనే ఉంది లేదా ఆ సొల్యూషన్లోనే ఉంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది CH3C+O ప్లస్ని అటాక్ చేస్తుందన్నమాట. ఈ నెగిటివ్ ప్లస్ కలిసి ఆర్థో పొజిషన్లో C+O CH3 అనేది అటాక్ అయింది. అంటే న్యూ బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న కార్బన్కి CH3C+O ఉన్న కార్బన్కి మధ్య ఒక న్యూ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఆ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ అనేది ఉంది. ఆ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఆ హైడ్రోజన్ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బాండ్ అనేది బ్రేక్ అయింది. ఎలా బ్రేక్ అయిందంటే కార్బన్ వైపుకి నెగిటివ్ ఛార్జ్ వచ్చేటట్టు బ్రేక్ అయింది అనమాట. కార్బన్ మనకి నెగిటివ్ ఛార్జ్ వచ్చి H+గా అది బయటకు వెళ్ళిపోయింది. H+గా ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయింది ఈ కార్బన్ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. దట్ టైం ఏమైందంటే ఈ Cకి C+O మధ్యన ఉన్న ఈ బాండ్ అనేది ఈ పై బాండ్ అనేది ఆక్సిజన్ వైపుకి మైగ్రేట్ అయింది. ఎప్పుడైతే ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయిందో ఆక్సిజన్ అనేది న్యూట్రల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కార్బన్కి పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ నెగిటివ్ కలిసి డబుల్ బాండ్ ఫామ్ అయింది అనమాట. రిజల్టెంట్ వచ్చిన కాంపౌండ్ ఇది. అయితే మనకి ఎవరు రావాలి, మనకి మిక్స్ ఎవరు రావాలంటే ఆర్థో హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ రావాలి. ఆర్థో హైడ్రాక్సీ ఇది ఎస్టోఫినోను. ఈ గ్రూప్కి ఎస్టోఫినోన్ గ్రూప్ ఇది. ఈ గ్రూప్కి ఆర్థో పొజిషన్లో ఎవరు ఉన్నారో హైడ్రాక్సీ గ్రూప్ ఉండాలి. హైడ్రాక్సీ గ్రూప్ ఉండాలంటే ఈ మొత్తం ప్లేస్లో హైడ్రోజన్ ఉండాలన్నమాట. ఈ మొత్తం ప్లేస్లో హైడ్రోజన్ ఉండాలి. హైడ్రోజన్ తీసుకురావడం కోసం నేను ఏం చేశానంటే హైడ్రాలిసిస్ చేశాను. హైడ్రాలిసిస్ చేస్తే ఈ బాండ్ అనేది బ్రేక్ అయింది. ఇక్కడ హైడ్రోజన్ అటాక్ అయింది. ఇక్కడేమో OH అటాచ్ అయింది. OH అటాక్ అవగా బై ప్రోడక్ట్ ఎవరు వెళ్ళిపోయారంటే AlOH Cl2 అనే కాంపౌండ్ బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ అటాక్ అయితే మనకు వచ్చిన కాంపౌండ్ ఏంటంటే ఆర్థో హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఫైనల్గా ఒక్కసారి మనకి ఆర్థో హైడ్రాక్సీ ఎస్టోఫినోనే కాదు, దీంతోపాటు మనకి ఎవరు వచ్చారు పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ కూడా ఫామ్ అయింది. అయితే పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ ఎలా ఫామ్ అవుతుందంటే సేమ్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు కామన్గానే ఉంటుంది. ఇక్కడ వరకు కామన్గా ఉంటుంది. ఇక్కడి నుంచి ఫర్దర్ కాంజుగేషన్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ కాంజుగేషన్లో రావడం వల్ల నెగిటివ్ ఛార్జ్ ఎక్కడికి వచ్చింది, ఆర్థో పొజిషన్లోకి వచ్చింది. ఆ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫర్దర్ కాంజుగేషన్లోకి వెళ్తుంది. ఫర్దర్ కాంజుగేషన్లోకి వెళ్తే పారా పొజిషన్లోకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎప్పుడైతే పారా పొజిషన్లోకి నెగిటివ్ ఛార్జ్ వచ్చిందో అప్పుడు మనకి ఎసైల్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది. ఒకసారి అది కూడా ఆ మెకానిజం కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ అనేది ఎలా ఫామ్ అయిందో అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఫినైల్ ఎస్టేట్ ఉంది. ఫినైల్ ఎస్టేట్ దగ్గర ఉన్న లోన్ పేర్ అంటే ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అల్యూమినియం ట్రైక్లోరైడ్కి డొనేట్ చేసి ఒక బాండ్ అనేది ఫామ్ అయింది. ఆ బాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆక్సిజన్కి అల్యూమినియంకి ఆ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల ఆక్సిజన్ మ్యాన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, అల్యూమినియం మ్యాన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఆక్సిజన్ మ్యాన్ ఉన్న పాజిటివ్ ఛార్జ్ని రిమూవ్ చేసుకోవడం కోసం అలాగే అల్యూమినియం మ్యాన్ దగ్గర ఉన్న నెగిటివ్ ఛార్జ్ని రిమూవ్ చేసుకోవడం కోసం ఈ బాండ్ అనేది అంటే ఆక్సిజన్కి C+O గ్రూప్కి మధ్యన ఉన్న ఈ బాండ్ అనేది ఆక్సిజన్ వైపుకి మైగ్రేట్ అయింది. మైగ్రేట్ అవ్వడం వల్ల ఆక్సిజన్ అనేది నెగిటివ్ ఛార్జ్గా ఆక్సిజన్ అనేది నెగిటివ్ని కట్ చేసింది. నెగిటివ్ని కట్ చేయడం వల్ల రిజల్ట్ ఏంటంటే ఆక్సిజన్ న్యూట్రల్ అయింది. అలాగే అల్యూమినియం అనేది ఈ Cl- లూజ్ చేసుకుని అల్యూమినియం కూడా న్యూట్రల్ అయింది అనమాట. లూజ్ చేసుకోవడం వల్ల CH3C+O Cl- అనేది బయటకు వెళ్ళిపోయినాయి. ఆ కాంపౌండ్స్ అంటే అందులోనే ఉన్నాయి, బయటకు వెళ్ళిపోయినాయి. బయటకు వెళ్ళిపోగా రిజల్టెంట్ వచ్చిన కాంపౌండ్ అంటే మనకి ఈ కాంపౌండ్. అయితే ఆక్సిజన్ మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ రింగ్లో ఉన్న డబుల్ బాండ్స్ కాంజుగేషన్లో ఉన్నాయి. కాంజుగేషన్లో ఉండడం వల్ల అవి కాంజుగేషన్లోకి అంటే రెజినెన్స్లోకి ఇన్వాల్వ్ అయినాయి అన్నమాట. రెజినెన్స్లోకి ఇన్వాల్వ్ అయితే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మన 2 ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ కార్బన్ వైపుకి మైగ్రేట్ అయినాయి. కార్బన్ వైపుకి మైగ్రేట్ అయితే అక్కడ ఏమైందంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఆ బాండ్ ఆ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవ్వడం వల్ల రిజల్ట్ ఏంటంటే ఆక్సిజన్ మనకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఎప్పుడైతే కార్బన్కి డబుల్ బాండ్ ఫామ్ అయిపోతుందో 5 బాండ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ బాండ్ అనేది ఆర్థో పొజిషన్కి మైగ్రేట్ అయింది. ఆర్థో పొజిషన్కి మైగ్రేట్ అవ్వడం వల్ల ఇక్కడేమో నెగిటివ్ వస్తుంది. ఆల్రెడీ ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అవ్వడం వల్ల ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఉంది. ఈ బాండ్ మైగ్రేట్ అవడం వల్ల పాజిటివ్ ఉంది. పాజిటివ్ నెగిటివ్ కలిసి న్యూట్రల్. అందుకోసం ఈ కార్బన్ దగ్గర మనం ఏ విధమైన సార్జ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ వేసాం. ఈ నెగిటివ్ ఏమైందంటే ఫర్దర్గా రెజినెన్స్లో ఇన్వాల్వ్ అయిందన్నమాట. ఈ నెగిటివ్ అనేది ఫర్దర్గా రెజినెన్స్లో ఇన్వాల్వ్ అయింది. అంటే ఈ బాండ్ ఇటువైపుకి మైగ్రేట్ అయింది. ఎప్పుడైతే ఈ బాండ్ ఇటువైపు మైగ్రేట్ అయిందో ఈ కార్బన్ దగ్గర నెగిటివ్, ఈ కార్బన్ దగ్గర పాజిటివ్. ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎడ్జెస్ ఇంట్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఈ పాజిటివ్ నెగిటివ్ కలిసి డబుల్ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ పారా పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. పారా పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి మిగిలిపోయిన ఎస్ఐల్ గ్రూప్ అంటే CH3C+O గ్రూప్ని ఏమంటాం అంటే ఎస్ఐల్ గ్రూప్ అంటాం. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఆ CH3C+O గ్రూప్ని అంటే ఎస్ఐల్ గ్రూప్ని అటాచ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఎస్ఐల్ గ్రూప్ని అటాచ్ చేస్తుందో ఆర్థో పొజిషన్లోకి ఎస్ఐల్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూషన్ జరిగింది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనకూడదు, రీఅరేంజ్మెంట్ అనాలి. ఎందుకంటే ఇనీషియల్గా CH3C+O గ్రూప్ ఎక్కడుంది, ఫినైల్ ఎస్టేట్లోనే ఉంది. ఫినైల్ ఎస్టేట్లోంచి ఆర్థో పొజిషన్లోకి ఒకసారి వచ్చింది. ఆర్థో పొజిషన్లోకి వస్తే అప్పుడు వచ్చిన కాంపౌండ్ ఏమన్నా ఆర్థో హైడ్రాక్సీ
ఎస్టోఫినోన్ అన్నాం. ఇప్పుడు సెకండ్ టైం ఏమైంది, అదే గ్రూపు పారా పొజిషన్లోకి రీఅరేంజ్మెంట్ అయిందన్నమాట. పారా పొజిషన్లోకి రీఅరేంజ్మెంట్ అయితే వచ్చే కాంపౌండ్ ఏమంటాం, పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ అంటాం. అందుకోసం దీనికి ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ అన్న, అంటే అదే కాంపౌండ్లోంచి అదే కాంపౌండ్లోకి రీఅరేంజ్ అయిందన్నమాట. అందుకోసం హెడ్డింగ్ ఆల్రెడీ మనం ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ అని పెట్టాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత పారా పొజిషన్లోకి CH3 డబుల్ బాండ్ ఒక గ్రూప్, అంటే ఎస్ఐల్ గ్రూపు రీఅరేంజ్మెంట్ జరిగిన తర్వాత, అంటే సబ్స్టిట్యూషన్ జరిగిన తర్వాత పారా పొజిషన్లో హైడ్రోజన్ అనేది H+ కింద బయటకు వెళ్ళిపోతుంది. ఎలాగంటే ఈ బాండ్ కార్బన్ వైపుకి మైగ్రేట్ అయిందన్నమాట. ఎప్పుడైతే ఈ బాండ్ కార్బన్ వైపుకి మైగ్రేట్ అయిందో ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఎడ్జసెంట్లో ఉన్న డబుల్ బాండ్ అటువైపు మైగ్రేట్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్కి పాజిటివ్, ఈ పాజిటివ్ నెగిటివ్ కలిసి డబుల్ బాండ్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి ఏమవుతుందంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎట్ అ టైం ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ రావడంతో ఈ సి డబుల్ బాండ్ ఓలో ఉన్న డబుల్ బాండ్ అనేది ఆక్సిజన్ వైపుకి మైగ్రేట్ అవుతుంది. ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయితే ఇక్కడికి ఏ ఛార్జ్ ఉంటుందంటే పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ నెగిటివ్ కలిసి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఆక్సిజన్ మ్యాన్కి నెగిటివ్ వస్తుంది. ఆల్రెడీ ఆక్సిజన్ మ్యాన్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి పాజిటివ్ నెగిటివ్ కలిసి న్యూట్రల్ అయింది. రిజల్టెంట్ వచ్చిన కాంపౌండ్ ఇది. ఇప్పుడు ఈ కాంపౌండ్లో మనకి ఎవరు కావాలి, పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ కావాలి. పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ కావాలంటే పారా పొజిషన్లో ఇది ఇప్సో పొజిషను, ఆర్థో మెటా పారా పొజిషన్లో ఆక్సిజన్కి ఎవరు అటాచ్ ఉన్నారు, AlCl2 అటాచ్ అయ్యిందన్నమాట. AlCl2ని రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో హైడ్రోజన్ని అటాచ్ చేయాలన్నమాట. హైడ్రోజన్ అటాచ్ చేయాలంటే హైడ్రాలసిస్ చేశాను, అంటే వాటర్ని యాడ్ చేసి హీట్ చేశాను. ఎప్పుడైతే వాటర్ని యాడ్ చేసి హీట్ చేశానో ఈ బాండ్ అనేది బ్రేక్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్కి అల్యూమినియం కొంచెం ఉన్న బాండ్ ఏంటంటే ప్యూర్లీ అయానిక్ బాండ్ కాబట్టి ఆ బాండ్ బ్రేక్ అయిపోయి ఇక్కడేమో H అనేది అటాచ్ అయింది, ఇక్కడేమో OH అనేది అటాచ్ అయింది. OH అటాచ్ అవడం వల్ల వచ్చిన బై ప్రోడక్ట్ ఏంటంటే AlOHCl2 అనేది బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ అనేది ఆక్సిజన్కి అటాచ్ అయింది. ఆక్సిజన్కి అటాచ్ అవ్వగా మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ఆర్థో హైడ్రాక్సీ ఎస్టోఫినోను. ఓకే, ఇది ఫ్రైస్ రీఅరేంజ్మెంటు. అంటే ఫ్రైస్ రీఅరేంజ్మెంట్లో స్టార్టింగ్లో ఫినైల్ ఎస్టేట్లో ఉన్న ఎస్ఐల్ గ్రూపే ఒకసారి ఆర్థో పొజిషన్లోకి ఇంకోసారి పారా పొజిషన్లోకి అటాచ్ అవుతుంది, రీఅరేంజ్ అవుతుందన్నమాట. ఆర్థో పొజిషన్లోకి వస్తే దాన్ని ఏమన్నా అంటే ఆర్థో హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ అని, పారా పొజిషన్లోకి వస్తే పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్ అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ ఏంటంటే ఎజోకెమికల్ కప్లింగ్ రియాక్షను. అయితే ఇక్కడ మనం స్టార్టింగ్ మెటీరియల్గా ఎవరిని తీసుకుంటాం అంటే బెంజిన్ డైఎజోనియం సాల్ట్ తీసుకుంటాం. బెంజిన్ డైఎజోనియం సాల్ట్ అంటే ఇది. ఓకే, ఈ బెంజిన్ డైఎజోనియం సాల్ట్ని తీసుకొని దాన్ని ఎవరితో ట్రీట్ చేస్తామంటే ఫెనాల్తో ట్రీట్ చేస్తాం. ఫెనాల్తో ట్రీట్ చేస్తే ఫెనాల్లో ఆర్థో పొజిషన్, ఇది ఇప్సో పొజిషన్ అయితే ఇప్సో, ఆర్థో, మెటా, పారా పొజిషన్లో హైడ్రోజను, నెక్స్ట్ డయోజోనియం సాల్ట్లో ఉన్న క్లోరైడ్ Cl- అయాను కలిసి HCl కింద వెళ్ళిపోతుంది. అది HCl కింద బయటకు వెళ్ళాలంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ తీసుకోవాలి. ఆ స్ట్రాంగ్ బేస్గా నేను ఎవరిని తీసుకున్నానంటే NaOHని తీసుకున్నాను అనమాట. NaOHతో ట్రీట్ చేస్తే మనకి HCl బయటకు వెళ్ళిపోయింది. HCl బయటకు వెళ్ళిపోగా వచ్చిన ప్రొడక్ట్ ఏంటంటే పారా హైడ్రాక్సీ ఎజోబెంజిన్ అనమాట. పారా హైడ్రాక్సీ ఎజోబెంజిన్ అనేది వచ్చింది. ఓకే, ఎజోబెంజిన్, పారా హైడ్రాక్సీ ఎజోబెంజిన్ అని ఎందుకన్నా అంటే ఈ మొత్తం కాంపౌండ్ అనేది ఎజోబెంజిన్. ఇది ఇప్సో పొజిషన్ అయితే నెక్స్ట్ ఏమో ఆర్థో పొజిషను, ఆ నెక్స్ట్ వన్ మెటా, నెక్స్ట్ పారా పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి పారా హైడ్రాక్సీ ఎజోబెంజిన్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మెకానిజం చూద్దాం. ఓకే, ఎజో కప్లింగ్ యొక్క మెకానిజం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. స్టార్టింగ్ ఏంటంటే ఫెనాల్ అనేది NaOHతో ట్రీట్ చేస్తాం. అయితే NaOHలో Na+OH- అనేది ఉంది. ఈ OH- ఫెనాల్లో ఉన్న H+తో కలిసి ఈ వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్గా బయటకు వెళ్ళిపోయిందో ఓమెన్కి నెగిటివ్ ఛార్జ్ అని వస్తుంది. Na+తో కలిసి ఫెనాక్సైడ్ అయాన్, అంటే సోడియం ఫెనాక్సైడ్ అయాన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అంటే ప్యూర్లీ ఆక్సిజన్ మెన్కి ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్యూములేట్ అవుతుంది. ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్యూములేట్ అవ్వడం వల్ల ఆ నెగిటివ్ ఛార్జ్ అనేది కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, లేదా రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. రెజినెన్స్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇటువైపు మైగ్రేట్ అయితే ఈ డబుల్ బాండ్ ఇటువైపు మైగ్రేట్ అయింది. ఎట్ అ టైం ఈ డబుల్ బాండ్ ఇటువైపు మైగ్రేట్ అయింది అనమాట. మైగ్రేట్ అవడం వల్ల రిజల్టెంట్ ఏమొచ్చిందంటే ఈ కాంపౌండ్ వచ్చింది. ఓకే, ఆక్సిజన్కి కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ అటువైపు వెళ్ళడం వల్ల ఆక్సిజన్ అనేది న్యూట్రల్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి ఏమో నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ కలిసి న్యూ బాండ్ ఫామ్ అయింది, డబుల్ బాండ్, అంటే న్యూ పొజిషన్లో డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ రిజల్టెంట్ ఏంటంటే ఇక్కడ పారా పొజిషన్లోకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఎప్పుడైతే పారా పొజిషన్లోకి నెగిటివ్ ఛార్జ్ వచ్చిందో మనం కాంపౌండ్లో బెంజిన్ డైఎజోనియం సాల్ట్ కూడా తీసుకున్నాం. బెంజిన్ డైఎజోనియం సాల్ట్ అంటే ఒకసారి ఇది ఈ కాంపౌండ్,
అంటే బెంజిన్ రింగ్కి దానికి ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్, ఒక ఎన్కేమో పాజిటివ్ ఛార్జ్ అటాచ్ అయి ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం నైట్రోజన్ 3 బాండ్సే ఫామ్ చేస్తుంది, కానీ ఈ నైట్రోజన్ చూస్తే 4 బాండ్స్. ఈ 4 బాండ్స్లో ఫస్ట్ బాండ్ ఏంటంటే ఈ కార్బన్కి నైట్రోజన్కి ఒక బాండ్ ఇది, నెక్స్ట్ రిమైనింగ్ 3 బాండ్స్ ఈ నైట్రోజన్తో కలిసి ఉన్నాయి. అందుకోసం 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఆ పాజిటివ్ దగ్గరికి Cl- వెళ్ళింది కాబట్టి ఈ కాంపౌండ్ ఏమన్నామంటే బెంజిన్ డై ఎజోనియం సాల్ట్ అని చెప్పాం. ఈ సాల్ట్ని ఈ నెగిటివ్ ఛార్జ్ అంటే పారా పొజిషన్లో ఉన్న నెగిటివ్ ఛార్జ్ అనేది అటాక్ చేస్తుంది అన్నమాట. ఎలా అటాక్ చేస్తుందంటే ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఈ నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేయాలనుకుంటుంది. అప్పుడు నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేయాలంటే నైట్రోజన్ మనకి ఏ ఛార్జ్ రావాలి, పాజిటివ్ ఛార్జ్ రావాలి. ఆ పాజిటివ్ ఛార్జ్ ఎలా వచ్చిందంటే ఈ ట్రిపుల్ బాండ్లో ఒక బాండ్ అనేది నైట్రోజన్ మనకి పాజిటివ్ ఛార్జ్ ఉన్న నైట్రోజన్ వైపుకి మైగ్రేట్ అయింది. ఎప్పుడైతే మైగ్రేట్ అయిందో ఆల్రెడీ ఈ బాండ్ మైగ్రేట్ అవడం వల్ల నైట్రోజన్కి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆల్రెడీ నైట్రోజన్ మీద ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. అందుకోసం ఈ నైట్రోజన్ అనేది న్యూట్రల్ అయిపోయింది. న్యూట్రల్ అవ్వడం వల్ల ఒక బాండ్ అనేది బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పారా పొజిషన్లో ఉన్న కార్బన్కి నైట్రోజన్కి మధ్య న్యూ బాండ్ ఫామ్ అయిందన్నమాట. ఆ న్యూ బాండే ఇది, ఇదిగో పారా పొజిషను, ఆ న్యూ బాండ్ ఇది పారా పొజిషను. అంటే ఈ గ్రూప్లో పారా పొజిషన్ ఇది. ఈ పారా పొజిషన్లో నైట్రోజన్కి 3 బాండ్స్లో బాండ్ బ్రేక్ అయింది కాబట్టి 2 బాండ్స్ వేసాం. నైట్రోజన్ న్యూట్రల్ అయింది కాబట్టి న్యూట్రల్ వేసాం. ఇక Cl- ఆల్రెడీ ఇక్కడ Na+ కూడా ఉంది. ఈ Cl- Na+ కలిసి NaCl కింద బయటకు వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఇది వాటర్తో ఇన్వాల్వ్ అయింది అనుకో, అంటే HClతో మళ్ళీ వాటర్, అంటే ఇక్కడ వచ్చిన వాటర్ మాలిక్యూల్ ఉంది కదా, ఈ వాటర్ మాలిక్యూల్తో కలిసిందనుకో, అప్పుడు సింపుల్ ఏమవుతుందంటే HCl గాను, అంటే ఇందులో H+, ఇందులో Cl, HCl గాను మరలా NaOH గాను మారిపోతూ ఉంటుంది అన్నమాట. NaOHగా మారిపోతుంది. అది పక్కన పెడితే, ఎందుకంటే స్టార్టింగ్ నేను HCl కూడా ఫామ్ అవుతుందని చెప్పాను, అందుకోసం ఇక్కడ NaCl ఫామ్ అయిందంటే కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ మనకు వచ్చిన కాంపౌండ్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ నైట్రోజన్ అటాచ్ అయిన ఆర్థో పొజిషన్లో ఒక హైడ్రోజన్ అనేది ఉంటుంది. ఆ హైడ్రోజన్ అనేది H+ కింద బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఎలా వెళ్ళిందంటే H+ కింద బయటకు వెళ్ళాలంటే ఈ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన ఉన్న బాండ్ అనేది కార్బన్ వైపుకి మైగ్రేట్ అయింది. ఎప్పుడైతే కార్బన్ వైపుకి మైగ్రేట్ అయిందో ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఈ బాండ్ అనేది ఈ కార్బన్ వైపుకి మైగ్రేట్ అయింది. అప్పుడు ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్, ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఇక్కడ వచ్చి నెగిటివ్ కలిసి డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది. ఎట్ అ టైము ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన ఉన్న డబుల్ బాండ్ ఇటువైపు మైగ్రేట్ అయింది. ఇటువైపు మైగ్రేట్ అయితే ఈ కార్బన్ మీద ఏ ఛార్జ్ వస్తుంది అంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ నెగిటివ్ కలిసి ఈ డబుల్ బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఆక్సిజన్ మనకి నెగిటివ్ వచ్చింది. ఆ నెగిటివ్ దగ్గరికి H+ వచ్చి, అంటే వచ్చేసిన బయటకు వచ్చిన H+ వచ్చి అటాక్ అయిందన్నమాట. అటాక్ అయితే మనకు ఫైనల్గా వచ్చిన ప్రొడక్ట్ ఏంటంటే పారా హైడ్రాక్సీ ఎజోబెంజిన్. ఒక్కసారి సమ్మరీ ఒకసారి మనం చూద్దాం. ఈరోజు ఏం చెప్పుకున్నాం అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫెనాల్ చూసాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫెనాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే బ్రోమినేషను. అంటే ఫెనాల్ తీసుకొని బ్రోమిన్తో ట్రీట్ చేశాను ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాక్వస్ మీడియము, నెక్స్ట్ ఆర్గానిక్ మీడియము. యాక్వస్ మీడియంలో ఫెనాల్ యొక్క రియాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండడం వల్ల 2,4,6 ట్రైబ్రోమో బెంజిన్ అనేది ఫామ్ అయింది. అయితే ఎందుకు ఫామ్ అయిందంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఆక్సిజన్ మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ అక్యూములేట్ అవుతుంది. అక్యూములేట్ అవ్వడం వల్ల ఆ నెగిటివ్ ఛార్జ్ అనేది రెసిడెన్స్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. అందుకోసం రియాక్టివిటీ అంటే ఫెనాల్ యొక్క రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ టైం ఏం తీసుకున్నా, ఆర్గానిక్ సాల్వెంట్ని తీసుకున్నా. ఆర్గానిక్ సాల్వెంట్కి ఎవరిని తీసుకున్నా అంటే CCl4ని తీసుకున్నాం. CCl4ని తీసుకుంటే మనకి ఏమైందంటే ఫెనాల్ యొక్క రియాక్టివిటీ అనేది తగ్గింది. ఎందుకు తగ్గిందంటే అక్కడ నుంచి H+ అనేది బయటకు రావట్లేదు. H+ బయటకు రాకపోతే ఓమెన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవ్వట్లేదు. నెగిటివ్ ఛార్జ్ జనరేట్ అవ్వకపోతే అది కాంజుగేషన్లో సరిగా రెజినెన్స్లో సరిగా ఇన్వాల్వ్ కాదు. ఇన్వాల్వ్ కాకపోవడంతో మోనో సబ్స్టిట్యూషన్ ఆఫ్ బ్రోమిన్ జరిగింది. అంటే బ్రోమిన్ పారా పొజిషన్లో మాత్రమే అటాచ్ అయ్యి పారా హైడ్రాక్సీ బ్రోమిన్ అనేది ఫామ్ అయిందన్నమాట. పారా హైడ్రాక్సీ బ్రోమిన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ తీసుకున్న మన కాంపౌండ్ ఏంటంటే ఫ్రైస్ రీఅరేంజ్మెంట్లో మనకి ఎస్టోఫినోన్స్ ఫామ్ అయినాయి. దాంతోపాటు మనకి ఫ్రైస్ రీఅరేంజ్మెంట్లతో పాటు కోల్బే రియాక్షన్ ఒకటి చూసాం. కోల్బే రియాక్షన్లో యారోమేటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి. యారోమేటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే సింప్లీ సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పాం. ఫ్రైస్ రీఅరేంజ్మెంట్లో చూస్తే మనకి ఎస్టోన్స్ ఫామ్ అయినాయి. ఎస్టోన్స్ ఫామ్ అయితే ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ మనకి ఫ్రైస్ రీఅరేంజ్మెంట్లో యారోమేటిక్ కీటోన్స్ అనేవి ఫామ్ అయినాయి. ఆ యారోమేటిక్ కీటోన్స్ ఏంటంటే ఆర్థో హైడ్రాక్సీ ఎస్టోఫినోన్, పారా హైడ్రాక్సీ ఎస్టోఫినోన్. నెక్స్ట్ రైమన్ టైమర్ రియాక్షన్ చూస్తే యారోమేటిక్ ఆల్డిహైడ్స్ ఫామ్ అయినాయి. యారోమేటిక్ ఆల్డిహైడ్స్ అంటే అక్కడ మనకి ఎవరు ఫామ్ అయ్యారంటే ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, పారా హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. లాస్ట్ వన్ ఏంటంటే ఎజో కప్లింగ్ రియాక్షన్ చూస్తాం. ఎజో కప్లింగ్ రియాక్షన్లో మనకి ఎవరు ఫామ్ అయ్యారంటే పారా హైడ్రాక్సీ ఎజోబెంజిన్ అనేది ఫామ్ అయింది. ఓకే, థ్యాంక్స్.